ప్రజెంట్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఎలా ఉంటాయంటే రెవెన్యూ సదస్సులు అంటే ప్రతి గ్రామీణ పంచాయతీకి ప్రతి మండలానికి వెళ్ళి ఎంఆర్ఓలు కింద ఉన్న మనుషులందరూ అక్కడికి వెళ్ళి అంటే ప్రజలకు ఏమైనా ఇబ్బంది ఉన్నా ల్యాండ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా పాస్బుక్లు ఏమైనా ఇబ్బంది ఉన్నా ఇలాంటి రెక్టిఫై చేయడానికి పెట్టారు కదమ్మా. ఎలా అనిపిస్తుంది ఈ సౌకర్యాలు? చాలా బాగుందమ్మా. ఇదివరకు గత ప్రభుత్వంలో అది ఇది వాలంటీర్లను అలా పెట్టి ఇచ్చేసాడు. ఎవరు చేసే పనులు అలా చేయాలి, అంతేగాని పిచ్చి పిచ్చి పనులు చేపించాడు. అవి ఎవరు చేసే వాళ్ళు చేయాలి కానీ తారుమారు చేసేసాడు. మరి తను ప్రజల పొలాలని తను ఆక్రమించుకున్నాడు, తను పేరు పెట్టుకున్నాడు. పుస్తకాల్లో ల్యాండ్ మీద అన్నిటి మీద ఆడి పేరు, కనీసం రాళ్ళ మీద కూడా తన పేర్లు ఇప్పించుకున్నాడు. ఎవరి ప్రభుత్వం ఎవరి స్థలాలని అవి నువ్వు పేర్లు పెట్టించుకున్నావు, నువ్వేమైనా ఇచ్చావా వాళ్ళకి స్థలాలు? ఇవ్వలేదు కదా. మరి ఇప్పుడు పెట్టారు కదమ్మా, ప్రతి మండలంలో ఇలాంటి వాళ్ళని పెట్టారు కదా, గవర్నమెంట్ ఎంప్లాయీస్ని వెళ్ళి ప్రజల్లోకి వెళ్ళి తిరుగుతున్నారు కదా. ఎలా అనిపిస్తుంది? ప్రజలకు సహాయకరంగా ఉండిద్దంటారా? ల్యాండ్ ఇష్యూస్ క్లియర్ చేసే అవకాశం ఉండిద్దంటారా? ఈ 45 రోజుల్లో ఇవన్నీ జరిగిపోవాలంటున్నారు కదా, ఎలా ఉండబోతుంది? చాలా బాగుంటుంది. ప్రజలకి ఇంటి దగ్గరికి వచ్చి చక్కగా చేస్తూ ఉంటే వాళ్ళకు బాగోక ఎప్పుడో చేసేదానికి తిను చక్కగా ఇంటింటికి వచ్చి ప్రజల మధ్యలో తిరుగుతున్నారు సీఎం గారు. అది చాలా గొప్పతనం కదా. అది ప్రజలు ఇలా వచ్చారమ్మా ప్రజలకు ఎప్పుడైనా గతంలో? ఎప్పుడు ప్రజల్లోకి రాలేదు. ప్రభుత్వ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవరు వచ్చింది లేదు. ఆ వాలంటీర్లు ఒకరు పంపించారు అంతేగాని ఏమీ చేయలేదు. ఇప్పుడు చాలా బాగా చేస్తున్నారు. రెవెన్యూ సదస్సులు పెట్టడం వల్ల ప్రజలకు ఉపాధి కలిగిద్దంటారా? ల్యాండ్ ఇష్యూస్ పాస్బుక్లకి ఇక నుంచైనా మంచిగా ఉంటాయంటారా? కూడా ఫోటోలు వేపించుకొని తిరుగుతారు. చాలా బాగుంటుంది. వీళ్ళ ఫోటో వేపించుకుని అలా తిరగాలని కదా, ప్రజలకు న్యాయం చేయడానికి వెళ్ళి వచ్చారు. చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, లోకేష్ బాబు కానీ వీళ్ళందరూ పక్క నుండి చక్కగా అందరూ ప్రజల్లోకి వచ్చి చక్కగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. చాలా బాగుంది. ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వమా కాదా? మంచి ప్రభుత్వం. అంత ప్రభుత్వం కాదు, చాలా మంచి ప్రభుత్వం. ఇప్పుడు రోడ్లు సౌకర్యాల వరంగా ఎలా ఉన్నాయి అంటే గుంటలు పడిపోయి ఉన్నాయి కదా, ఇవన్నీ పూర్తి చేసుకుంటూ వస్తున్నాను. నిజంగా రోడ్లు అనే సౌకర్యాలు ఎలా అనిపిస్తుంది ప్రజలకి? మీ ఇంటి అసలు నువ్వు ఎప్పుడన్నా రోడ్డు కానీ ఏదన్నా ఎప్పుడైనా తెలుగుదేశం పార్టీయే రోడ్లకి పెట్టింది పేరు. హైవే వేసినా రోడ్లు వేసినా ఏది వేసినా అర్థం చేసినట్టు వెళ్తావు. నువ్వు వస్తా ఒక్క రోడ్లో ఇంత మట్టి వేసిన పాపాన్ని పోలేదు. ఇప్పుడు ఈ పూట అన్నీ ఎంత చక్కగా చేస్తున్నారో, గుంటలు అయ్యి రేపు సంక్రాంతికి సీఎం గారు ఎలా చేస్తారో చూడు. ప్రజలు ఎంతో ఆనందపడుతున్నారు. ఎప్పుడన్నా మీ ముఖానికి రోడ్డు వేసిన పాపాన్ని ఉన్నారా? అసలు ఎప్పుడన్నా వేసారు? అసలు గుంటలో ప్రజలు ఏమైపోతే ఏమైపోయినా నీకేం బాధ ఏమైనా ఉందా? అసలు ఎప్పుడన్నా రోడ్డు వేసి ఎవరు రోడ్డు వేసిన ముఖానివే నువ్వు? ఈ పూట కూటమి ప్రభుత్వం ప్రజల్లోకి వెళ్ళి ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్కి వచ్చి ఎప్పుడన్నా పిల్లలకి వచ్చి తల్లిదండ్రులు అందరూ వచ్చి ఎంత బాగా నిన్న భోజనాలు పెడితే వాళ్ళందరూ అన్నారు, అమ్మ వచ్చిన కాడి నుంచి ఎంత బాగుందో, చాలా చేస్తున్నారు. వాళ్ళని కుర్చీలు ఆటలాడించి ఎంత సంతోషం. ఒక మాటతో చెప్పాలంటే చాలా సంతోషపడ్డారు ప్రజలు కూడాను, ఆ పిల్లలు కూడా. ఇప్పుడు రైతుల గురించి ఏం చెప్తారమ్మా? రైతులు తీసుకున్న చర్యలు ఎలా అనిపిస్తున్నాయి? అంటే ఒక రోజులోనే డబ్బులు ఇచ్చేయాలి, వీళ్ళకి 2 డేస్లోనే డబ్బులు ఇచ్చేయాలి. గతంలో ధాన్యం అమ్ముకుంటే 2-3 నెలలు పట్టేది డబ్బులు ఇవ్వడానికి. సో ఇప్పుడు ఎలా అనిపిస్తుంది సౌకర్యాలు? రైతుల గురించి ఆలోచన ఎలా అనిపించింది? కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏం చెప్తారు? గతంలో నువ్వు రాసులు అక్కడ పోసినా నువ్వు అమ్మటానికి లేదు, నేనే వచ్చి కొనాలి, ఎన్నో తతంగాలు పెట్టి చాలా ఇబ్బందులు చేసావు. ఈరోజు కూటమి ప్రభుత్వంలో నేనున్నాను అనే ధైర్యం చెప్తున్నారు ప్రజలు. నువ్వు కన్నా అంత ధైర్యం చెప్పే సీఎం ఉండగా మనకేంటి బాధ అని చాలా సంతోషపడుతున్నారమ్మా. చాలా న్యాయం జరుగుతుందని అనుకుంటున్నారు. అంటే గతంలో కూడా గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు రైతులకి అంటే ధాన్యం ఇవ్వాల్సిన కూడా చాలా టర్నుల వరకు చాలా డౌన్ అయిపోయినాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పర్సంటేజ్ ఇంక్రీజ్ అయ్యిందని ఈ ప్రభుత్వం అంటుంది. నిజంగా రైతులకి మంచి రోజులని స్టార్ట్ అయినాయి అంటారు ఇక్కడ నుంచైనా? చాలా మంచి రోజులు స్టార్ట్ అయినాయి. చాలా సంతోషపడుతున్నారు ప్రజలు కూడా చెప్తున్నారు. చాలా బాగుంది. చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వస్తే అందరూ చూసి ఆశ అడిగేస్తున్నారు. చాలా బాగుంటుంది, చాలా మేలు జరుగుతుందని చెప్తున్నారు. నీ ముఖానికి నీకు అది సిగ్గులేదు. నీకు జన్మలో నువ్వు సీఎంగా కాదు, అసలు ఎక్కడికి రావడానికి కూడా నీ హారతి ఇవ్వరు. కాకినాడ పోర్ట్ ఇష్యూ ఎలా అనిపిస్తుందమ్మా? పోర్ట్ కబ్జా బై జగన్ కదా, సో అని అంటున్నారు కదా చాలా మంది. సో షిప్లో కూడా అక్రమంగా తరలిస్తున్న బియ్యాన్ని క్యాచ్ చేశారు కదా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. సో దీని గురించి ఏం చెప్తారు? తనకి ఎప్పుడు అలాగా షిప్ల మీద తీసుకెళ్ళి అమ్ముకోవటం అలవాటు. ప్రజలకి ఏదో ఇంత సల్లి అలా కాదు కదా కూటమి ప్రభుత్వం. మాకేం అక్కల, ప్రజలు న్యాయంగా ఉంటే చాలు అని వెళ్ళి పడవలను పట్టుకుని ఎంత ఇచ్చేసారో చూడు. ఇంకా ముందు ఉందా నీ పని, ఇప్పుడే అవ్వలేదు. చాలా జాగ్రత్తగా చేస్తారు, నువ్వేం కంగారు పడబాకు. చంద్రబాబు నాయుడు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు మంచి
పరిపాలన చేస్తారని నమ్మకం ఉందా? ఈ పరిపాలన మంచిదే అంటారా, చెడు పరిపాలన? అసలు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు అసలు ఈ మనిషి మధ్యలోకి వెళ్ళి అసలు వాళ్ళకి ఏం ఇబ్బందులు ఉన్నాయో ఏంటో ముందు తెలుసుకోండి అని ఆయన వెళ్తున్నారు, ప్రజలు వెళ్తున్నారు, కార్యకర్తలు వెళ్తున్నారు. ఈ పూట ప్రజలు అందరూ చక్కగా సంతోషపడుతున్నారు. ఎప్పుడు మీరు ఇలా వచ్చింది పాపాన్ని పోలేదమ్మా, ఎలా ఉందో మాకు చాలా సంతోషంగా ఉందని అందరూ ఆనందపడుతున్నారు. ఏ విధమైన రెవెన్యూ సదస్సులు అనేది ప్రజలకు ఉపయోగపడేది అంటారు? ఈ మీటింగ్ నిజంగా ల్యాండ్ ఇష్యూస్ అన్ని క్లియర్ అవుతాయి అంటారా? అన్నీ క్లియర్ అవుతాయి, అన్నీ బాగుంటాయి, ప్రజలు అందరూ బాగుంటారు, ఏమి ఇబ్బందులు లేవు ప్రజలకి. నువ్వు వచ్చి ఏనాడు తిరిగా పట్టాలు కట్టుకుని నువ్వు తిరిగావు, కానీ అసలు కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రజలు ఎంత ఆనందపడుతున్నారు. ఒక్కతాడ పెద్దలు, చిన్నలు, యదంతులు అందరూ ఉంటారు కదా, పెద్దలు, ముసలి వాళ్ళు అందరూ ఎంత ఆనందపడ్డారు. ఒక్కసారే 7,000 రూపాయలు పింఛన్ ఇచ్చేవే, శుభ్రంగా 4,000 ప్రతి నెల 1వ తారీఖు, 31వ తారీఖు వస్తే ఆదివారం సిబ్బందికి కూడా ఇబ్బంది కలగకూడదు. గవర్నమెంట్ సిబ్బంది ఉన్నారు కదా, వాళ్ళకి ఇబ్బంది కూడదు. 31వ తారీఖు నాడే వచ్చి 12ంటికల్లా పింఛన్ మొత్తం అయిపోతున్నది. ఎంతమందికి ఇద్దరు సీఎం వాళ్ళు వచ్చే సిబ్బందులు వచ్చి 12ంటికల్లా ఒక్కళ్ళు ఉండట్లేదు. ఎంతమందికి 500 మందికి ఇస్తున్నాం మేము ఆ రోజు. నువ్వే ఆ రోజు ఏమన్నావు, పింఛన్ వాలంటీర్ లేకపోతే పింఛన్లు ఇవ్వవు ఏంటి, పింఛన్లు లేకుండా మీరు చేశారని బ్యాంకుల చుట్టూరు అలాగే ఎంతమంది చచ్చిపోయారవునమ్మా. మీరు అందరు చూశారు కదా అసలు ఈ రోజు ఎలా ఇస్తున్నారు, ఆ రోజు నువ్వు అలా ఎందుకు చేయలేదు? నువ్వు ఎలా ఉంది సార్ 6 నెలలు చంద్రబాబు గారి పరిపాలన, కొత్త గవర్నమెంట్ పరిపాలన అయితే చాలా బాగుంది. ఎందుకంటే ఎక్కడికక్కడ రేపు భవిష్యత్తు కోసం చంద్రబాబు నాయుడు గారు మంచి ప్లానింగ్ చేసుకుంటూ చాలా విధాలుగా గవర్నమెంట్ ప్రజలకి అనుకూలంగా చాలా బాగా చేస్తున్నారు. అప్పుడు గవర్నమెంట్కి ఇప్పుడు గవర్నమెంట్కి చాలా చూడాలంటే చాలా తేడా ఉంది. రోడ్లు పాడైపోయి చాలా మంది యాక్సిడెంట్ల ద్వారా చాలా మంది చనిపోయారు. అలాగే ఇప్పుడు రోడ్లన్నీ మళ్ళీ బాగు చేస్తున్నారు. అలాగే భవన నిర్మాణ కార్మికులందరికీ ఇసుక లేక చాలా ఇబ్బందులు పడి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అలాగే యజమానులు కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు ఆ ఇసుక కూడా ఫ్రీగా వస్తుంది. అలాగే ఇప్పుడు రెవెన్యూకి సంబంధించిన విషయాలు అయితే ఆ మధ్యన కొత్తగా ఆయన రెవెన్యూ పెట్టాడు, రెవెన్యూ సర్వే. ఆ సర్వే కూడా చాలా దారుణంగా ఒకళ్ళ భూమి ఇంకోళ్ళకి ఎక్కిపోవడం, మళ్ళీ తప్పని చెబితే మీరు వెళ్ళి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి మీరే సెటిల్ చేసుకోండి అని చెప్పడం. అలాగే దౌర్జన్యం చేసుకుంటూ భూములన్నీ కూడా పేదవాళ్ళు ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా దౌర్జన్యం చేసి భూములు అక్రమంగా రాయించుకోవడం ఇవన్నీ జరిగి ఇప్పుడు అవన్నీ కూడా కొన్ని సెటిల్ అవుతున్నాయి. అలాగే పంచాయతీలకు సంబంధించినవి అయితే పంచాయతీకి వైఎస్ఆర్ గవర్నమెంట్ ఎక్కిన వెంటనే అప్పుడు ముందుగా ఉన్నటువంటి గవర్నమెంట్ తెలుగుదేశం గవర్నమెంట్ పంచాయతీ నిధులు ఉండేవి. ప్రతి పంచాయతీ కూడా సుమారు 10 లక్షల రూపాయలు 5 లక్షల రూపాయలు నిధులు స్టాక్ ఉండేవి. ఇప్పుడు ఆ నిధులన్నీ కూడా మళ్ళీ వైఎస్ఆర్లు ఎక్కిన తర్వాత పంచాయతీ నిధులన్నీ కూడా ఖాళీ చేశారు. లాస్ట్కి పంచాయతీల్లో చేపర్లు తుడిసే వాళ్ళకి జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లోనే గ్రామాలన్నింటిలో కూడా తయారైంది. అలాగే గ్రామాల్లో కూడా ప్రత్యేకంగా పన్నులు వసూలు చేశారు. వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రతి గ్రామంలో కూడా ఇంటికి డబల్ పన్ను వసూలు చేశారన్నమాట. అది ఎందుకంటే జీతాలు లేవండి. ఇప్పుడు బాగుంది. ఇప్పుడు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నారు, బాగుంది. సమస్యలు ఏమైనా ఉంటే చెప్పమంటారు. రైతులకు సంబంధించిన పాస్బుక్లు కానీ ఏమైనా ఉంటే పెట్టుకోమంటున్నారు. రైతులకు చాలా సమస్యలు ఉన్నాయి. మన సర్వేలోనే చాలా గోల్మాలు జరిగిపోయినాయి. చాలా మందికి భూములు ఇటువైపు అటువైపు చాలా మంది మన భూమి సర్వే చేస్తే పక్కన దాంట్లోకి వెళ్ళిపోయింది అన్నమాట. అది ఇప్పుడు సరి చేయడానికి ఆస్కారం ఉంది. ఈ 5 సంవత్సరాల్లో కూడా ఎవరికి పాస్బుక్లు కూడా రాలేదు అసలు. ఇప్పుడు సరి చేస్తామని చెప్పేసి గవర్నమెంట్ ఎంఆర్ఓలు అందరూ వస్తున్నారు ఊళ్ళోకి. అలాగే వ్యవసాయం సంబంధించిన కూడా వ్యవసాయానికి సంబంధించింది ఎక్కడ చూసినా రైతులకు అంతకుముందు ధాన్యం పండిస్తే రైతులు గవర్నమెంట్ కాటాకి వేసేవారు. అప్పటికొచ్చి కూడా బిల్లులు వసూలు అవ్వలేదు. అలాగే గవర్నమెంట్ కాంట్రాక్టులు రోడ్లు కాంట్రాక్టులు చేశారు చాలామంది, వాళ్ళందరికీ కూడా బిల్లులు వసూలు అవ్వలేదు. అసలు బిల్లులు అలాగే ఉండిపోయాయి. దానివల్ల ఎవరు కూడా ఈ వైఎస్ఆర్ గవర్నమెంట్లోని రోడ్లు కాంట్రాక్ట్ చేయడానికి ఎవరు కూడా ముందుకు టెండర్లు వేసినా ఎవరు రాలేదు. ఇప్పుడు బాగుంది. అప్పుడున్న పాత బిల్లులన్నీ కూడా వైఎస్ఆర్ గవర్నమెంట్లోని బిల్లులన్నీ కూడా ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ బిల్లులు పెండింగ్ బిల్లు అన్నీ కూడా సెటిల్ చేస్తుంది.